విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తన కల అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. దీని రాకతో తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, మలి దశలో శ్రీకాకుళం జిల్లాలు కలిసిపోతాయని చెప్పారు. ప్రజా సమస్యలు, వినతులను ఇక నుంచి hello.lokesh@ap.gov.in కు మెయిల్ చేయాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వాటిని తానే పరిశీలించి పరిష్కరిస్తానని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన వాట్సాప్ ఖాతా తరచూ బ్లాక్ అవుతోందని, అందుకే తన వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ ను ఇస్తున్నానన్నారు. సాయం కోసం వచ్చే ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు లోకేష్. 2 రోజుల్లో పిడుగురాళ్లకు మళ్లీ వస్తానని, అప్పట్లోగా కాలనీల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అతిసారంతో 7 మృత్యువాత పడగా అధికారిక లెక్కల ప్రకారమే 80 మంది బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ గురువారం పిడుగురాళ్లలో పర్యటించారు.